వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం, లాలిపురం, బిఎల్ కాలనీ, రాజానాయక్ తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలిపారు. అలాగే కుల, మత, పార్టీలను చూడకుండా అర్హులైన వారందరికీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారి ఇంటి వద్దకే పరిపాలన విధానంను తీసుకొచ్చారు. 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేని బాబు ఇప్పుడు 6 హామీలని గాడిలోకి తీసుకొచ్చారని చేస్తున్నారని, ఆనాడు రైతు రుణమాఫీ అని రైతులను మోసం చేసిన వ్యక్తి బాబు అని ఇప్పుడు కూడా మోసం చేసేందుకు 6 హామీలని బురిడి మాటలు చెప్తున్నారని ప్రజలు గమనించాలని తెలిపారు. రోడ్డు అనేది మేము వేసాం, వాళ్ళు వేస్తారు. రోడ్లు పోతుంటే మళ్ళీ వేస్తుంటాం. కనిపించేది ఎక్కడుంది అని అంటే నీరు, చెట్టు, మట్టి, జన్మభూమి కమిటీ. ఈ 2,70,000 కోట్లు ఈ గ్రామ పరిపాలన వీటన్నిటికి సంబంధించి 4 లక్షల కోట్ల రూపాయలు దరిదాపుల ఇవన్నీ కూడా గుంత తోవ్యాం డబ్బులు, మొక్క కొన్నాం డబ్బులు, మొక్క నాటాం డబ్బులు, మొక్కకు నీళ్లు పోసాం డబ్బులు, లక్షల మొక్కలు నాటాము, కోట్ల మొక్కలు నాటాము అని చెప్పారే కానీ మరి బాగా ఈ మొక్కలు, చెట్లు ఇవన్నీ పెంచామని చెప్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పర్యాటక శాఖ సంబంధించిన ఒక కమిటీ వేసి ఆంధ్రప్రదేశ్ లో కోట్ల మొక్కలు నాటారంట. అది ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో చూసిరండి అని ఒక కమిటీని పంపించింది. మన ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా చేద్దామని ఇక్కడికి వచ్చి ఆ కమిటీ ఆ చెట్లు మొక్కలు ఎక్కడున్నాయమ్మా చంద్రబాబు నాయుడు గారు నాటినాయి అని అంటే అక్కడ ప్రజలు ఇక్కడ మొక్కలు నాటంగా మేము చూడలేదండి అని అన్నారు. ఇక మొక్కలు నాటాం, బిల్లులు తీసుకున్నామని ఇక్కడ జీవీఎస్ ఆంజనేయులు అనే అతను ఆ మొక్కల వ్యాపారం ఉంది, ఆ మొక్కలన్నీ ఇచ్చింది ఆయనేనంట. ఆయన కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఆయన పోయి అడిగితే ఏంటండి మొక్కలు ఇప్పుడు ఏడున్నాయండి, అప్పుడు ఉన్నాయి కానీ అప్పుడు బాగా బగ మంటలు మండుతున్నాయండి, ఎండలు నీళ్లు పోయాక ఎన్ని చచ్చిపోయినాయండి అని. అంటే ఈ 2 లక్షల కోట్లు ఇచ్చిన డబ్బులన్నీ పోయినట్టే ఇక ఎక్కడ కనపడవు. ఇప్పుడంటే మీకు నేరుగా మీకు వస్తున్నాయి, అప్పుడంటే నేరుగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరి జేబులో పోయినాయి. ఇప్పుడు నన్ను అంటుంటారు మా నాయకులు, ఏముందా ఛార్జీల కన్నా మేము ఏదో సార్ మా కందులు అమ్ముకోనో ధాన్యం అమ్ముకోనో పెట్టుకోవాలి కానీ మాకు ఈ పార్టీలో ఏం కాంట్రాక్ట్ వచ్చింది, ఏం చేసుకున్నాం, మట్టి, నీరు, చెట్టు, జన్మభూమి కమిటీ వాళ్ళు ఏమో కోట్లు సంపాదించుకొని కారుల్లో తిరుగుతుంటారు. ఇవాళ ఈ మన పార్టీలో ఏముందా అని అంటారు. మన పార్టీలో నీతి ఉంది, నిజాయితీ ఉంది, 10 మందికి మంచి జరిగింది. అది ఒక్కసారి తెలుసుకోవాలని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఏదేమైనా రేపు మే 13 జరిగే ఎన్నికల కార్యక్రమంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మన ఊరు రావడం జరిగింది. మనం అందరి గతంలో కూడా మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణతో ఎంతగానో నన్ను ఆదరించారు. మీరు ఆదరించిన దానికి ఎప్పటికీ మేము మర్చిపోలేనని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ 13 జరిగే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం ఇచ్చి ఇంత మంచి జరుగుతున్న మీ అందరూ మాకు ఫ్యాను గుర్తుపై ఎంపీకి ఒక ఓటు, నాకు ఒక ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఏడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా మీ